నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం మంగు మచ్చల గురించి తెలుసుకుందాము. ఈ మంగు మచ్చలనే మెలాస్మా అని కూడా అంటామన్నమాట. ఇది సాధారణంగా స్త్రీ పురుషుల్లో కూడా వస్తుంటుంది. సాధారణంగా మనకి స్త్రీలలో అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్యాచెస్ అనేవి మనకి బటర్ఫ్లై ఆకారంలో మనకి చీక్స్ భాగంలో ఫేస్కి ఎక్కువగా అన్నది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవి లైట్ బ్రౌన్ నుంచి కొంచెం డార్క్ కలర్ వరకు అన్నది ఉంటుందన్నమాట. ఇవి కొంతవరకు చీక్స్ అంటే బుగ్గల భాగంలో ఈ ఫేస్ భాగంలోనే కాకుండా మనకి నోస్ బ్రిడ్జ్ మీద, ఫోర్ హెడ్ మీద, ఈ కనుబొమ్మల మీద వీటన్నిటి మీద కూడా వచ్చే అవకాశం అన్నది ఉంటుందన్నమాట. ఇవి రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి కొంతవరకు ఇవి జెనెటిక్గా అన్నది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. దీంతోపాటు మనకి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేకపోతే కొంతవరకు ప్రెగ్నెన్సీ టైంలో కానీ, లేకపోతే మనం ఇంకా ఎక్కువ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో కానీ, కొంతవరకు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ, కొన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళలో కానీ, కొన్ని రకాల క్రీమ్స్ అవి ఎలర్జీస్ వల్ల కానీ కూడా ఇవి ఎక్కువగా అన్నది వచ్చే అవకాశం అన్నది ఉంటుందన్నమాట. ఈ ప్యాచెస్ అన్నది మనకి ఇనీషియల్గా మనకి ఏమవుతుందంటే ఇవి కొంతవరకు లైట్ బ్రౌన్ కలర్లో అన్నది ఉంటుంది. కొంతవరకు మెలనిన్ పిగ్మెంట్ కూడా మనకి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా ఈ ప్యాచెస్ అన్నది వస్తుంటుంది అనమాట. దీనికి కొంతవరకు ఈ సన్ ఎక్స్పోజర్ అన్నది మనకి ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా, అంటే ఎక్కువ వేడిలో ఎక్కువ పనిచేసే వాళ్ళల్లో కూడా ఈ ప్యాచెస్ అనేవి కొంతవరకు అన్నది వస్తుంటుంది అనమాట. దీనివల్ల మనకి అవి అంటే దురద కానీ అట్లాంటి ఏమి ఇబ్బంది అయితే ఉండదు, కానీ మనం చూడడానికి ఫిజియలాజికల్గా ఎక్కువ కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఇది కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుందన్నమాట. ఇవి అన్నవి గ్రాడ్యువల్గా అన్నది మనకి ఎక్కువ వరకు ఆయింట్మెంట్స్ అవి అప్లై చేసినా కూడా, హార్మోనల్గా స్టెరాయిడ్స్ అవి అప్లై చేసినా కూడా చాలా వరకు ఇవి తగ్గడానికి అన్నది టైం పడుతుంటుంది. అలా కాకుండా మనకి హోమియో మెడిసిన్ అన్నది ట్రీట్మెంట్ లైన్ చూసుకున్నట్టయితే మనం కాజేటివ్ ఫ్యాక్టర్ అన్నది అంటే ఎలాగ అన్నది వచ్చింది అన్నమాట. అంటే మనకి జెనెటిక్గా ఉన్నదా, లేకపోతే ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తున్నదా, ఇవన్నీ రీజన్స్ అనేవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటూ, దాంతోపాటు రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు అనేవి కూడా కన్సిడర్ చేసుకుంటూ మనకి హోమియో మెడిసిన్స్ ఇవ్వడం అన్నది జరుగుతుందన్నమాట. ఈ హోమియో మెడిసిన్లో మనకి చాలా రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీనిలో కొన్ని డ్రగ్స్ వరకు చూసుకున్నట్టయితే మనకి సెపియా అని అన్నది ఉంటుంది, మనకి కాడ్మియం, సల్ఫ్, తూజా, ఇంకా లైకోపోడియం, ఇలా చాలా రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ప్యాచెస్ అనేవి ఉన్న సైట్ని బట్టి, ఇంకా దాని లక్షణాలను బట్టి మనము మెడిసిన్ అన్నది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా మెడినైన్లో మనం చూసుకున్నట్టయితే మనం మెడిసిన్స్ ఇవ్వడంతో పాటు మనకి ఎటువంటి ఆహార నియమాలు తీసుకోవాలి, ఇంకా దానికి ఇంకా ప్రొటెక్షన్స్ అలాగే ఏమన్నా ఉన్నాయో అవి కూడా, మెజర్మెంట్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. దీంతోపాటు మనకి కొంతవరకు ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ చేస్తూ ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గడానికి మెడిసిన్స్ అన్నది ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఇంకా ఈ మెలాస్మా గురించి కానీ, ఇంకా వేరే ఏమైనా ట్రీట్మెంట్ గురించి కానీ సందేహాలు ఏమైనా ఉన్నట్టయితే ఒకసారి మెడినైన్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి.